నమస్కారం అండి. నమస్కారం అండి. సార్, ఒక విధంగా చెప్పాలంటే ప్రాంతీయ పార్టీ అనగానే కేవలం ఒక రాష్ట్రానికి మాత్రమే పరిమితం అయిపోతుంది. ఇలాంటి ప్రాంతీయ పార్టీలు ఎన్నో పుట్టుకొచ్చాయి, బట్ ఇప్పుడు చాలా వరకు కనుమరుగైపోయినాయి. కానీ ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఈ స్థాయి వరకు నిలబడి 40 ఏళ్ళు అయిపోయినప్పటికీ కూడాను ఇంకా అధికారంలో ఉంది అంటే ఏంటి, అసలు ఏం జరిగిందంటారు? ఈ స్థాయిలో ఉండడానికి రీజన్ ఏమి అయి ఉంటుంది? ఓకేనండి, అది తెలుగుదేశం పార్టీ ఇంతకాలం ఇలా ఉండడానికి కారణం మెయిన్ సైద్ధాంతిక బలం అండి. అది ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు చెప్పేది తెలుగుదేశం అనేది తెలుగు వారి కోసం పుట్టింది, అలాగే ₹2 కిలో బియ్యం పథకం తీసుకొచ్చిందని అనేసి 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చింది, ఇవన్నీ గొప్పగా చెబుతుంటారు. మీరు ఇంకొకటి చూడాల్సింది ఏంటంటే తెలుగుదేశం వచ్చేటప్పటికి దేశ అండ్ రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది కూడా ఒకసారి చూసుకోవాల్సి ఉంటుంది. మీకు ఆ రోజు అప్పటికే మనకి స్వతంత్రం వచ్చి 3.5 దశాబ్దాలు అంతే అనమాట. ఆ రోజుల్లో ప్రాంతీయ పార్టీలు ఏమన్నా వస్తే దేశ ప్రజలందరి అభిప్రాయం ఎలా ఉండేది అంటే వీళ్ళు దేశ సమగ్రతని ఇబ్బంది పెట్టడం కోసం వస్తున్నారు, దేశ విచ్ఛిన్నం కోసం వస్తున్నారు, ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టడం కోసం వస్తున్నారు అనే ఒక అభిప్రాయం ఉండేది ప్రాంతీయ పార్టీల మీద. అదే తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత క్లియర్ కట్ సందేశం ఇచ్చారు అన్న నందమూరి తారక రామారావు గారు. ఇది ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టడం కోసం కాదు, ఇది ప్రాంతీయ ఆకాంక్షలను ప్రతిబింబించడం కోసం ఈ వేదిక అనేసి ఒక సిద్ధాంతం ఇచ్చారు. ఈ సిద్ధాంతం అనేది దేశంలో మిగతా ప్రాంతీయ పార్టీలు రావడానికి కూడా ఒక పునాది అయింది. చాలా వాటికి ఇదే మూల సిద్ధాంతం. ఈ రోజు ఎన్ని ప్రాంతీయ పార్టీలు వచ్చినా, అది వైసీపీ వచ్చినా కూడా వీటన్నిటికీ ఏంటి, ప్రాంతీయ పార్టీ అనేది ప్రాంతీయ ఆకాంక్షలను ప్రతిబింబించడం కోసం అనేసి అదే సిద్ధాంతం మీద. అఫ్ కోర్స్ వైసీపీ వచ్చేసి వ్యక్తి ఆకాంక్షలను ప్రతిబింబిస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారిది, అది వేరే విషయం. అలాగే ఆ నెక్స్ట్ 9 నెలల్లో అధికారంలోకి వచ్చింది, ఏదో వ్యాక్యూమ్ ఉంది కాబట్టి అప్పట్లో ఇది వచ్చింది అని అనేసి చెబుతూ ఉంటారు. మీకు ఆ రోజుల్లో కమ్యూనిస్టులు కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు, అందులోనూ చాలా పెద్ద పెద్ద లీడర్స్ ఉన్నారండి. తెలుగుదేశం నుంచి పెద్ద లీడర్స్ ఎవరు లేరండి. ఆ రోజు ఎవరిని పెడితే వాళ్ళని నిలబెట్టి గెలిపించేశారు. మరి అంత వ్యాక్యూమే ఇదంతా ఉంటే ఆ రోజు పెద్ద లీడర్స్ పెద్దవాళ్ళు ఉన్నా కమ్యూనిస్టులు ఎందుకు క్యాప్చర్ చేయలేకపోయారు? అదొకటి ఆలోచించుకోవాలి కదా. మీకు ఆ రోజు అదిగాక రాష్ట్రంలో పరిస్థితులు ఏమున్నాయి, ఆ రోజు రాయలసీమలో ఫ్యాక్షనిజం, ఇటు తెలంగాణలో నక్సల్ ప్రాబ్లము, ఉత్తరాంధ్రలో నక్సల్స్ ప్రాబ్లము, ఇటు హైదరాబాద్ లో మత ఘర్షణలు, అటు సెంట్రల్ ఆంధ్రాలో రౌడీయిజము, ఇన్ని ప్రతికూల పరిస్థితుల మధ్య అధికారంలోకి వచ్చి అన్న నందమూరి తారక రామారావు గారు ఇన్ని ప్రతికూలతల మధ్య వచ్చి ఇటువైపు ఈ లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్ చేసుకుంటా ఉన్నారు. ఇంకొక వైపు ఈ సంక్షేమ పథకాలు ఏదైతే ₹2 కిలో బియ్యం అని గానీ, అలాగే జనతా వస్త్రాలు అని గానీ, పేదలకి పక్కా ఇళ్లు అని గానీ, ఇవన్నీ ఆ రోజే కొత్తగా ఏర్పాటు చేయటం అనమాట. అలాగే ఇంకొక వైపు మండల వ్యవస్థను తీసుకురావటము, పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేయటము, అలాగే ఇంకొక వైపు వచ్చేసరికి ఇది రాయలసీమ విద్యుత్ ప్లాంట్ అని గానీ, తెలుగు గంగా అని గానీ ప్రాజెక్ట్స్, అటు విద్యుత్ ప్లాంట్స్. అలాగే ఇంకొక వైపు దేశంలో తొలిసారిగా ఒక ముఖ్యమంత్రి విదేశాలకు వెళ్లి కంపెనీలను తీసుకురావడం అనేది అన్న నందమూరి తారక రామారావు గారితో మొదలు. ఆ రోజు విదేశీ పర్యటనలకు వెళ్ళేసి ఆ రోజు తీసుకొచ్చిందే ఈ అమర్ రాజా బ్యాటరీస్ అండి, ఆంధ్రప్రదేశ్ లో చిత్తూరులో ఉన్నది. మీకు ఈ రోజు కూడా ఆంధ్రప్రదేశ్ లో అత్యధిక రెవెన్యూ కంపెనీ అమర్ రాజా అండి, అత్యధిక ఉపాధి ఇస్తున్న కంపెనీ అమర్ రాజా. అందులోను గ్రామీణ ప్రాంతాల్లో అంత ఎక్కువ ఉపాధి ఇవ్వడం అనేది చిన్న విషయం కాదనమాట. అలాగే ఇంకొక వైపు చూస్తే సెంట్రల్ మీద పోరాటం, ఆ రోజు ఇందిరాగాంధీ మీద ఏ విధమైన పోరాటం చేశారో చూడండి. మీకు కేంద్రమే మిథ్య అంటూ రాష్ట్రము కేంద్రం మధ్య సంబంధాలు ఎలా ఉండాలి, లావాదేవీలు ఎలా ఉండాలి, ఫెడరల్ వ్యవస్థ ఇది అనేసి. అలాగే ఇంకొక వైపు కేంద్ర పరిధిలో కూడా దేశవ్యాప్తంగా అన్ని పార్టీలని కూర్పు చేసేసి ఒక ఫ్రంట్ లాగా ఏర్పాటు చేయడం కూడా ఆయనే స్టార్ట్ చేసింది. చూడండి, ఇన్ని ప్రతికూలతల మధ్య అటు దేశవ్యాప్తంగా ఏమో ప్రాంతీయ పార్టీ అంటే విద్వేషాలను రెచ్చగొట్టేది అనే ఉన్న పరిస్థితుల్లో ఇది ఆకాంక్షలది అని అనేసి చెప్పుకుంటా. అలాగే ఇంకొక వైపు రాష్ట్రంలో ఒకవైపు ఇన్ని లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఇన్ని ఇది ఉన్నా గానీ ఇటు సంక్షేమము, ఇటు అభివృద్ధి, ఇటు విద్యుత్ సంస్కరణలు, ఇవి అలాగే ఇంకొక వైపు కేంద్రంతో పోరాటం, ఇవన్నీ కేవలం 5 ఏళ్లలోనే అద్భుతాలు సృష్టించాడు. అది కూడా ఎవరు, ఒక సామాన్య వ్యక్తి, కనీసం ఏమాత్రం రాజకీయము పాలనా అనుభవం లేని వ్యక్తి. దానికి ఎంత కమిట్మెంట్ కావాలి, ఎంత ఇది కావాలి, అదే ఈ రోజుకి అందరూ ఫాలో అవుతూ ఉన్నారండి. మీకు ఈ రోజు కేంద్రం గానీ మిగతా వాళ్ళు అందరూ మాట్లాడుతున్నారు ఏంటి, ఆహార భద్రత అని అనేసి. ఆహార భద్రత అంటే ఏంది, రేషన్ ఇది బియ్యం ఇవ్వటం. ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు చెప్పింది అదే కదా, పేదాడికి పట్టెడన్నం అని అనేసి ₹2 కిలో బియ్యం పథకం అనేసి. ఈ రోజు రాజకీయ నాయకులు చాలా మంది ఏంటి రోడ్ షోలు ఇది అనేసి చేస్తూ ఉంటారు. ఆ రోజు అన్నగారి చైతన్య రథయాత్ర అనేసి రథం వేసుకొని అనేసి వెళ్ళిపోయారు కదా, అదే ఈ రోజు ఇది చేస్తున్నారు. ఈ రోజు విదేశీ పర్యటనలకు వెళ్ళేసి ముఖ్యమంత్రులు గానీ, ప్రధానమంత్రులు గానీ, మేక్ ఇన్ ఇండియా అని గానీ, లేకపోతే ఇంకోటని గానీ ఇది చేస్తున్నారు. ఆ రోజే అన్న నందమూరి తారక రామారావు గారు వెళ్ళి చేశారు. అలాగే ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గారిని తీసుకున్నారు అనుకోండి. చంద్రబాబు నాయుడు గారు వీళ్ళ దగ్గరికి వెళ్ళేసి, మైక్రోసాఫ్ట్ దగ్గరికి వెళ్ళేసి ప్రెజెంటేషన్ ఇస్తా కూడా ఆయన ఏమని ప్రెజెంట్ చేసుకున్నారు, ఇదిగోండి మా దగ్గర లా అండ్ ఆర్డర్ బాగుంది అని అనేసి ఇది చూయించుకున్నారు. ఆ లా అండ్ ఆర్డర్ దానికి ఫస్ట్ ఫౌండేషన్ అన్న నందమూరి తారక రామారావు గారే. ఇక్కడ మత కళాలు గానీ, అటు ఫ్యాక్షనిజం గానీ, ఇటు ఇది గానీ, నక్సలిజం ఇవన్నీ అణిచివేస్తా దాన్ని ఇంకొంచెం బెటర్ ఇంకా నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాడు. అదే సిద్ధాంతం ఫాలో అవుతా
చంద్రబాబు నాయుడు గారు సైద్ధాంతిక బలము అన్నది అందుకేనండి. అదే సిద్ధాంతాన్ని ఫాలో అవుతా లా అండ్ ఆర్డర్ ని ఇంకా స్ట్రిక్ట్ గా ఇది చేశారు చంద్రబాబు నాయుడు గారు. అలాగే నెక్స్ట్ అదే మైక్రోసాఫ్ట్ వాళ్ళకి ప్రెజెంటేషన్ లో చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటి, ఎలక్ట్రిసిటీ మా దగ్గర పవర్ ఇది ఇబ్బందులు లేవు ఇది అనేసి. దీనికి కూడా ఫస్ట్ ఆ బీజం వేసింది ఎవరు, నందమూరి తారక రామారావు గారే కదా, రాయలసీమ విద్యుత్ ప్లాంట్ అనేసి ఈ పవర్ జనరేషన్ కెపాసిటీని పెంచడం ఇదంతా చేసింది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు అదే సిద్ధాంతాన్ని తీసుకొని ఇంకా ఎక్కువ పవర్ జనరేషన్ కెపాసిటీని పెంచి ఈ కరెంట్ ఇబ్బందులు లేకుండా చూపించాడు. దాన్నే మైక్రోసాఫ్ట్ వాళ్ళకి ప్రెజెంటేషన్ ఇచ్చాడు. ఆ తర్వాత ఎయిర్పోర్ట్ కడతాము, ఎయిర్పోర్ట్ కట్టేసిన తర్వాత మీకు ఇంకా కనెక్టివిటీ ఉంటుంది, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లం కూడా ఏమీ ఉండదు అనేసి కూడా మైక్రోసాఫ్ట్ వాళ్ళకి ప్రెజెంటేషన్ ఇచ్చారు. సో ఈ రకంగా లా అండ్ ఆర్డర్, పవర్ సెక్టార్ తెచ్చిన రిఫార్మ్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీటన్నిటిని చూపే ఆ రోజు ఆ రాళ్ళగొట్టలో మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చారండి. అదే సామాన్యంగా. సో దీనన్నిటికి ఫౌండేషన్ తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారు పెట్టిన సిద్ధాంతాలే. ఆ సిద్ధాంతాన్ని ఈయన కంటిన్యూ చేస్తా ఇక్కడ తీసుకొచ్చారు. ఆ తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దీపం పథకం తీసుకొచ్చారు, ఆదరణ పథకం అని కానీ ఇవన్నీ తీసుకొచ్చిన ఆ రోజు నందమూరి తారక రామారావు గారు బియ్యం పథకం కానీ ఇవన్నీ ఏవైనా కానీ వేటికైనా రెవెన్యూ ఉంటేనే మనం ఇవ్వగలుగుతాము. రెవెన్యూ లేకుండా ఎవరు ఏమి చేయలేం కదా ఇది. అలాగే ఆ నెక్స్ట్ వచ్చేసరికి నారా లోకేష్ గారు నెక్స్ట్ జనరేషన్ అనేది చూస్తే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రామారావు గారి దగ్గర ఏం చేసేవాళ్ళు, కేడర్ కోసం. ఇప్పుడు ప్రభుత్వం అనేది ఏర్పడాలి అంటే మీరు మంచి పథకాలు పనులు ఇదంతా చేయాలి అంటే మీ పార్టీ గెలవాలి ఫస్ట్. సో ఆ పార్టీ గెలవడానికి కార్యకర్తలని కానీ ఇది చూడాలి. సో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏంటి, రామారావు గారి దగ్గర కార్యకర్తల సంక్షేమం కోసం ఆయన పనిచేశారు. ఫస్ట్ టైం కంప్యూటరైజేషన్ చేసి కార్యకర్తల డీటెయిల్స్ ఇవన్నీ పెట్టడం ఇదంతా చేయటం ఇది చేశారు. ఆ రోజుల్లో చాలా మంది చెప్తూ ఉండేవాళ్ళు అండి, మండల లెవెల్లో కూడా ప్రతి మండలంలో కనీసం ఒక 4-5 పేరు పెట్టి పిలుతా ఇది ఉండేదంట చంద్రబాబు నాయుడు గారికి. సేమ్ అలానే ఆ తర్వాత నారా లోకేష్ గారు వచ్చి ఆయన కూడా అంతే కార్యకర్తల సంక్షేమ నిధికే ఇది తీసుకున్నారు కదా బాధ్యతలు. అది తీసుకొని మీకు ఫస్ట్ టైం కార్యకర్తలకు బీమా అనేసి ప్రవేశపెట్టింది ఆయనే. అప్పట్లో అందరూ చాలా మంది గదాలిగా ఏదంటే అది మాట్లాడారు. ఈ రోజు అందరూ అదే అడాప్ట్ చేసుకున్నారు కదా. అన్ని పార్టీలు దాదాపుగా కార్యకర్తల రిజిస్ట్రేషన్ చేసుకుంటే బీమా సౌకర్యం అనేసి కల్పిస్తా ఉన్నారు. అలాగే మీరు ట్విట్టర్ లో చూసినా గానీ మిగతా ఎన్ని చోట్ల చూసినా గానీ ఎవరికి ఏ ఇబ్బంది అనేసి అడిగినా అది కార్యకర్త వలసిన పని లేదు. మిగతా వాళ్ళ విషయంలో కూడా ఆయన స్పందించి తన వంతు సాయంగా తన ఆర్థిక సాయం గానీ ఏదైనా చేస్తున్నారు. అలాగే కార్యకర్తలకి ఏ ఇబ్బంది అనేసి వచ్చినా గానీ వాళ్ళ చదువులు అని గానీ మిగతా వాటికి అటు వాళ్ళ అమ్మగారు భువనేశ్వర్ గారు మేనేజ్ చేస్తున్న నందమూరి తారక రామారావు గారి పేరు మీద ఏర్పాటైన ట్రస్ట్, ఆ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు ఇదంతా చేస్తా ఉన్నారు. సో ఇదంతా ఏంటి మీరు చూస్తే పై నుంచి కింద జనరేషన్ దాకా మీకు లోకేష్ గారు ఆ తర్వాత కూడా ఇప్పుడు మొన్న టీసీఎస్ వచ్చింది వైజాగ్ కి. అలాగే అంతకుముందు తిరుపతిలో ఉన్నప్పుడు టీసీఎల్ గానీ అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ గానీ వీటన్నిటిని లోకేష్ గారు కోఆర్డినేట్ చేసి తీసుకొచ్చారు. ఎస్ చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ ఇమేజ్ అనేది చూయించే లోకేష్ గారు తీసుకొచ్చారు, అది ఒప్పుకుంటాం. కానీ ఎట్ ద సేమ్ టైం లోకేష్ గారి కృషి కూడా చాలా ఉంది అండి అందులో. అదే తెలుగుదేశం ఫౌండేషన్ సిద్ధాంతం ఏంటి, డెవలప్మెంట్ అలాగే లా అండ్ ఆర్డర్ అండ్ సంక్షేమం, ఇవి మూడింటిని ఇది చేస్తా. అలాగే కార్యకర్తలు, ఈ 4 రామారావు గారు ఏర్పాటు చేసిన మూల సిద్ధాంతాలు. దానికంటే ముందు తెలుగు జాతి ఆత్మగౌరవము ఇది ఒకటి. అలాగే రాజకీయం అంటే సేవ, ఆ సేవ అనేది పెట్టింది నందమూరి తారక రామారావు గారేనండి. ఎవరైతే సేవా భావంతో ఇది ఉంటారో వాళ్లే ఇది రావాలి అనేది దీంతో. అందుకని ఆయన పేరు మీద కూడా సేవా కార్యక్రమం. మీకు ఏ రాజకీయ పార్టీలు కానీ ఎవరు కానీ ఎంత ఎత్తున సేవా కార్యక్రమాలు చేసేదైతే ఏమి ఉండదు. కొంతమంది సరదాగా కూడా కామెంట్ చేస్తుంటారు తెలుగుదేశం వాళ్ళు, మనం పార్టీ నడుపుతున్నామో లేకపోతే స్వచ్ఛంద సంస్థను నడుపుతున్నామో అర్థం కావట్లేదు అనే విధంగా మాట్లాడుతూ ఉంటారు. ఆ విధంగా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు తెలుగుదేశం పార్టీ అనమాట. సో ఈ రకంగా ఆ మూల సిద్ధాంతాలని అంతే ఇంప్రూవ్ చేసుకుంటా అదే బాటలో పయనిస్తా ఉన్నారనమాట గురు నాయకులు కానీ అన్ని జనరేషన్స్. సో అందుకనే ఈ తెలుగుదేశం ఎల్లవేళ తెలుగు జాతి ఔన్నత్యం కోసం తెలుగు జాతి అభివృద్ధి కోసం కృషి చేస్తుంది కాబట్టే ఇలా ఉంది. అలాగే మీరు ఇంకోటి కూడా చూసుకున్నారంటే తెలుగుదేశం ప్రతిపక్షంలో కూడా ఉంది. మీరు అది అడగొచ్చు ఎందుకు తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉంది మరి అలా అయితే అనేసి. మీకు తెలుగు జాతి కష్టంలో ఉన్నప్పుడే తెలుగుదేశం గుర్తుకొస్తుందండి జనాలకు. మీరు కొన్ని అబ్జర్వ్ చేసినా గానీ మీరు చూస్తే తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం సాధించగలిగాము అనేది ఎవరికి వాళ్ళం ప్రశ్నించుకుంటే అర్థమైపోద్దండి. తెలుగుదేశం 2004 నుంచి 4 దాకా ప్రతిపక్షంలో ఉంది. 10 ఏళ్లు ప్రతిపక్షంలో ఉండి మనకు జరిగింది ఏంటిది, సర్వస్వం కోల్పోయేలా చేసిన రాష్ట్ర విభజన. అంతకుమించి మనకు ఇదేమీ లేదు, మొత్తం కోల్పోయాం. ఆ తర్వాత మొన్న 19 నుంచి 24 మధ్య ప్రతిపక్షంలో ఉంటే అసలు ఏమీ కనీసం రాజధాని కూడా లేకుండా పోయిన దౌర్భాగ్యం ఏర్పడింది. సో ప్రతిపక్షంలోకి తెలుగుదేశం ఉన్నది అనేసి అంటే ఆటోమేటిక్ మనం తెలుగు జాతి ఏదో ఒకటి కోల్పోతానే ఉంది అనేది మనకు క్లియర్ గా కనపడతాం. ఒకసారి రాజధాని కోల్పోయింది, ఒకసారి రాష్ట్రాన్ని కోల్పోయింది. తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు మీరు చూసారంటే 83లో తెలుగు జాతి అస్తిత్వ పోరాటం, మీకు అప్పట్లో ఒక కేంద్రం మీద పోరాడి ఆ రకంగా గెలిచిన ఇది ఎవరూ లేరు అనమాట. ఆ రోజు తెలుగు జాతి అస్తిత్వ పోరాటంలో ఇది అనేది ఐడెంటిటీ చూసుకోవటం. అలాగే ఆ తర్వాత మీకు 90లో చూస్తే తెలుగు జాతి ఆత్మవిశ్వాస, తెలుగు జాతి ఎదుగుదలలో అటు ఐటీ అనేసి ఇవి తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు తెలుగు జాతి ఎదుగుదలకి తోడ్పడింది 90లో. మీకు ఆ తర్వాత ఇప్పుడు వచ్చేసరికి రాజధాని అని కానీ ఇది పనులు ఇది జరుగుతా ఉన్నాయి. సో
తెలుగుదేశం అనేది అధికారంలో ఉన్నప్పుడు ఏం బెనిఫిట్స్ జరిగినాయి అనేది మీకు చూస్తా ఉన్నారు. తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం ఏం కోల్పోతున్నాము అనేది కూడా క్లియర్ గా జనాలకు అర్థమవుతా ఉంది. అందుకనే ఎల్లవేళ తెలుగుదేశం అంటేనే తెలుగు జాతికి ఒక భరోసా, తెలుగు ప్రజలందరికీ నమ్మకం అన్నమాట. సార్, తెలుగుదేశం పార్టీ గురించి మరొక విషయం ఏంటి అంటే, మొదటిసారి తెలుగుదేశం పార్టీయే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా రాష్ట్రానికి రండి, ఇక్కడ ఇండస్ట్రీస్ స్థాపించండి, మీకు ల్యాండ్ ఇస్తాం, ఈ విధంగా స్టార్ట్ చేసింది కూడా టీడీపీ పార్టీ అని చెప్పేసి అంటూ ఉన్నారు. దీనికి పునాది వేసింది చంద్రబాబు నాయుడు గారా లేదంటే రామారావు గారా? ఓకే, ఫస్ట్ రామారావు గారు మీకు ఆ రోజు విదేశాలకు వెళ్ళేసి పెట్టుబడుల కోసం ఆయనే కదా ప్రయత్నాలు చేసింది. ఆ రోజు ఆయన ప్రయత్నాలతోటే ఆ రోజు ఈయన వచ్చింది అనమాట, అమర్ రాజా బ్యాటరీస్. ఇవన్నీ ఆ రోజుల్లో ఇంకా ఎక్కువగా ఉండేదండి, ప్రాసెస్ చాలా కష్టంగా ఉండేది ఏదైనా కంపెనీ పెట్టాలన్నా పర్మిషన్స్ కోసం. సో ఇవన్నీ లేకుండా సింగిల్ లైన్ లో నేను చేయిస్తాను, మీకు ఏ ఇబ్బంది లేకుండా చూస్తాము అని అనేసి అక్కడ నుంచి తీసుకొచ్చారు. ఆ రోజు ఆ తర్వాత మీకు ఇక్కడ నిమ్స్ బాగుపడింది అంటే కాకల సుబ్బారావు గారు అండి. ఆ రోజు కాకల సుబ్బారావు కూడా అక్కడ యుఎస్ లో ఉండేవారండి, ఆ డాక్టర్ గారు. ఆయన్ని ఒప్పించి ఇక్కడ తీసుకొచ్చారండి అన్న నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాత నిమ్స్ ఎలా ఇదైంది అనేది అందరూ చూసింది అనమాట. సో ఆయనే అక్కడ ఫౌండేషన్ అది స్టార్ట్ చేశారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రొయాక్టివ్ గా ఇదంతా ఎలా ఇన్వెస్ట్మెంట్స్ కోసం ఇదంతా వెళ్తా ఉంటారు అనేది అందరికీ తెలిసిందే. మనకి 2014-19 మధ్య కూడా చూసిన దేశంలో వచ్చిన అతిపెద్ద ఎఫ్డిఐ కియా మోటార్స్ అండి. అది ఆంధ్రప్రదేశ్ కే వచ్చింది. దానికోసం అన్ని రాష్ట్రాలు పోటీ పడ్డాయి, అది అందరికీ తెలిసిందే. చాలా రాష్ట్రాలు పోటీ పడ్డాయి, ఈయన కాంపిటీషన్ లో విన్ అయ్యేసి ఇది తీసుకొచ్చారు. అలాగే అంతకు ముందు చూసుకున్నా గానీ మైక్రోసాఫ్ట్ మీకు అది యుఎస్ బయట పెట్టిన ఫస్ట్ డెవలప్మెంట్ సెంటర్ మన ఇండియాలోనే పెట్టింది. అది కూడా ఆ రోజు హైదరాబాద్ లో పెట్టింది అనమాట. అది కూడా చంద్రబాబు నాయుడు గారి వల్ల అనేది. సో అది మనకి క్లియర్ గా కనబడుతుంది. ఈ రోజు చాలా మంది ముఖ్యమంత్రులు కూడా విదేశాలకు వెళ్ళేసి పెట్టుబడుల కోసం ఇది చేస్తున్నారు. అది చాలా మంచి పరిణామం, అది దేశానికి కూడా మంచిది, రాష్ట్రాలకి మంచిది. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్.